பெங்களூர் கேஜிஎலி ஜெகோவா ஜீரே சபையின் சார்பாக நடைபெறும் இந்த பரிசுத்த வேத ஆராய்ச்சிக்கு இணைந்துள்ள உங்கள் அனைவரையும் சர்வ வல்ல தேவ நாமத்தில் அன்புடன் வரவேற்கிறோம். బెంగళూరు కేజీహరిలో ఉన్నటువంటి జోజే సంఘ తరపున జరుపుతున్నటువంటి యొక్క బైబిల్ దాని కూడికలకు చేరున్నటువంటి పరిశుద్ధులకు మీకందరూ కూడా పరిశుద్ధ నామమున దేవుని నామమున మీకందరికీ వందనాలు తెలుపుకుంటున్నాం. தொடர்ந்து இந்த பரிசுத்த வேத பாடத்திற்காக பரிசுத்த ஆவியானவருடைய வெளிப்பாட்டிற்காக ஜெபிக்கும்படி தாழ்மையுடன் வேண்டுகிறேன். విడుకొండ యొక్క పరిశుద్ధ బైబిల్ కొరకు పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు ప్రత్యక్ష కొరకే విడుకొండ ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. சால்வேஷன் அண்டு சாங்டிஃபிகேஷன், பரிசுத்தத்துக்கென்று ரட்சிப்பு என்ற தலைப்பில் தொடர்ந்து நாம் தியானித்து வருகிறோம். పరిశుద్ధత కొరకైనటువంటి రక్షణ అనేటువంటి అంశం మీద మనం విడుకొండ ధ్యానిస్తూ వస్తుంటున్నాం. நாம் ஏன் பரிசுத்தமாக இருக்க வேண்டும், మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి, அதிலே தேவனுக்கு சாட்சியாக இருக்கும்படி டு ஹேவ் ஃபிட்னஸ் ஃபார் த லார்ட் நாம் பரிசுத்தமாக இருக்க வேண்டும். కనుక దేవుని నిమిత్తమై సాక్షులుగా ఉండుట కొరకై మనము పరిశుద్ధులుగా ఉండాలి. தேவனுக்கென்று சாட்சிகள் என்று 5 விதமான சாட்சிகளை குறித்து நாம் தியானித்தோம். దేవుని కొరకైనటువంటి సాక్షులు అనేటువంటి విషయం మీద 5 రకములైనటువంటి సాక్షుల గురించి మనం ధ్యానించున్నాము. முதலாவதாக சாவரின் காட் இஸ் அவர் விட்னஸ், சர்வ வல்லமுள்ள தேவன் நமக்கு சாட்சியாக இருக்கிறார். మొట్టమొదటిగా సార్వభౌమైనటువంటి దేవుడు మనకు సాక్షి ఉంటున్నాడు. செகண்ட்லி சர்வன்ட்ஸ் ஆஃப் காட், ஊழியர்கள் இரண்டாவதாக நமக்கு சாட்சிகளாக இருக்கிறார்கள். రెండవదిగా సేవకులు లేకపోతే పరిచారకులు మనకు సాక్షులు ఉంటున్నారు. மூன்றாவதாக செயின்ட்ஸ் ஆஃப் காட், கர்த்தருடைய பரிசுத்தவான்கள் சாட்சிகளாக இருக்கிறார்கள். మూడవదిగా దేవుని యొక్క పరిశుద్ధులు వారు మనకు సాక్షులుగా ఉంటున్నారు. நான்காவதாக அவிசுவாசிகள் அல்லது சின்னர்ஸ் ஆஃப் த வேர்ல்ட் சாட்சிகளாக இருக்கிறார்கள். నాలుగవదిగా అవిశ్వాసులు లేకపోతే లోకంలో ఉన్నటువంటి పాపులు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటున్నారు. ஐந்தாவதாக பிசாசு சாத்தான், த பிரின்ஸ் ஆஃப் த வேர்ல்ட் நமக்கு சாட்சியாக இருக்கிறார். ఐదవదిగా సాతానుడు ఈ లోకాధిపతి మన నిమిత్తమై సాక్షిగా ఉంటున్నాడు. சாத்தான் யோபை குறித்து தேவனிடத்திலே சாட்சி கொடுத்தார். సాతానుడు యోబుని గురించి దేవుని దగ్గర సాక్ష్యం ఇచ్చింటున్నాడు. ஆக தேவனுடைய ஊழியர்களை குறித்து, அவருடைய நற்சாட்சிகளை குறித்து 12 விதமான நற்குணங்களை தியானித்தோம். కనుక దేవుని యొక్క సాక్ష్యం గురించి, తన సేవకుల యొక్క సాక్ష్యం గురించి 12 రకములైనటువంటి సత్య సంబంధమైన సాక్షుల గురించి మనం ధ్యానించుంటున్నాం. அவைகள் 1 தெசலோனிக்கேயர் 2ஆம் அதிகாரத்திலே படித்தோம். అవి మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ధ్యానించాం. இந்த 12 குறிப்புகளை நாம் நெகட்டிவ் ஆட்டிடியூட் அண்ட் பாசிட்டிவ் ஆட்டிடியூட் என்று சொல்லலாம். కనుక ఈ యొక్క 12 గుర్తింపులు కూడా మనకు అనుకూలమైనటువంటి మనకు సాధనంగా తీసుకోవచ్చు, లేకపోతే ప్రతికూలంగా మనం తీసుకోవచ్చు. நெகட்டிவ் ஆட்டிடியூட் என்று சொன்னால் அவர்களிடத்திலே அந்த எதிர்மறையான குணங்கள் இல்லை. కనుక ప్రతికూలమైనటువంటి ఒక మనస్తత్వం అంటే వారి దగ్గర అలాంటి గుణలక్షణములు లేవు. ஒன்று வஞ்சகம், ఒకటి చూసినట్లయితే అక్కడ కపటము, இரண்டாவது துராசை, రెండవదిగా దురాశ, மூன்றாவது கபடு, మూడవదిగా మోసయుక్తము, நான்காவது இச்சகமான வார்த்தை, నాలుగవది చూసినట్లయితే ఇచ్చుకపు మాటలు, ஐந்தாவது பொருளாசை, ఐదవది ధనాపేక్ష, ஆறாவது மாயமாலம், ఆరవదిగా వేషము. பிறகு மற்ற 6 பாசிட்டிவ் ஆட்டிடியூட், நேர்மறையான நேர்மையான அற்புத குணங்கள். తర్వాత మిగతా వచ్చేటువంటి 6 గుణములు మనకు సరిగా ఉండేటువంటి అనుకూలంగా ఉండేటువంటి గుణములుగా కనబడుతూ ఉంటున్నవి. அது అద్భుతமான குணங்கள், అవి అద్భుతమైనటువంటి గుణములు, அது நேர்மையான குணங்கள், ஆனஸ்ட் கேரக்டர்ஸ். కనుక అవి యథార్థమైనటువంటి గుణ లక్షణములు. ஏழாவதாக உத்தமம், ఏడవదిగా ఉత్తమము, எட்டாவது தேவனை பிரியப்படுத்துதல், ఎనిమిదవదిగా దేవునికి ఇష్టలుగా ఉండుట, ஒன்பதாவது பரிசுத்தம், తొమ్మిదవదిగా పరిశుద్ధత, 10வது நீதி, 10వదిగా నీతి, 11 பிழையின்மை, 10 అనింద్యము, 12வது கடைசியாக முன்மாதிரியான வாழ்க்கை, a model life. 12వదిగా చివరిగా ముందు మాదిరిగా మాదిరి అనేటువంటి జీవితము. இந்த முன்மாதிரியான வாழ்க்கையை குறித்து இந்த பரிசுத்த பாடத்திலே நாம் தியானிக்க போகிறோம்.
కనుక ఈ దినమందు మాదిరి అనేటువంటి అంశం మీద ఈ దినమందు బైబిల్ దాని కుడికలో మనం ధ్యానించుకుంటున్నాం. 2 தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம், 2 Thessalonians chapter 3. రెండవ దశలోనికేయులకు 3వ అధ్యాయము verse 6 to 8, 6ஆம் வசனத்திலிருந்து 8ஆம் வசனம் மட்டும், 6వ వచనం నుండి 8వ వచనం వరకు, 9 வரை, சார் 6லிருந்து 9 வரை 6 నుండి 9 వరకు చదువుకుందాం. நாம் சேர்ந்து வாசிக்கலாம். అందరూ కలిసి చదువుకుందాం. மேலும் சகோதரரே, எங்களிடத்தில் ஏற்றுக்கொண்ட முறைமையின்படி நடவாமல் ஒழுங்கற்று நடக்கிற எந்த சகோதரையும் நீங்கள் விட்டு விலக வேண்டும் என்று நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தினாலே உங்களுக்கு கட்டளையிடுகிறோம். இன்ன விதமாய் எங்களை பின்பற்ற வேண்டும் என்று நீங்கள் அறிந்திருக்கிறீர்களே. நாங்கள் உங்களுக்குள்ளே ஒழுங்கற்று நடவாமலும் ஒருவனிடத்தில் இலவசமாய் சாப்பிடாமலும் உங்களில் ஒருவனுக்கு பாரமாய் இராதபடிக்கு இரவும் பகலும் பிரயாசத்தோடு வருத்தத்தோடும் வேலை செய்து சாப்பிட்டோம். உங்கள் மேல் பாரத்தை வைப்பதற்கான அதிகாரம் எங்களுக்கு இல்லை என்பதனாலே அப்படி செய்யாமல் நீங்கள் எங்களை பின்பற்றும்படிக்கு நாங்கள் உங்களுக்கு மாதிரியாக இருக்க வேண்டும் என்று அப்படி செய்தோம். பரிசுத்த தேவன் தாமே தம்முடைய பரிசுத்த வசனம் மூலமாக தம்முடைய காரியங்களை நமக்கு வெளிப்படுத்திக் கொடுப்பாராக. పరిశుద్ధ దేవుడు తనే తన యొక్క పరిశుద్ధ లేఖనం ప్రకారంగా తన యొక్క కార్యంలోనే మనకు బయలుపరిచింది కాక. ஜெபிக்கலாம். ప్రార్థించుకుందాం. அன்பின் பிதாவே, இந்த அருமையான வேலைக்காக நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, இந்த 10வது வேத பாடத்திற்கு எங்களை அழைத்து வந்தபடினாலே நம்ம துதிக்கிறோம். கண்மணி போல எங்களை காத்து கொண்டபடினாலே வாழ்த்துகிறோம். இந்த இணையத்திலே இணைந்துள்ள எங்கள் அருமை சகோதரர்களுக்காக நன்றி செலுத்துகிறோம். மொழிபெயர்க்கிற எங்கள் அருமை சகோதரர்களுக்காக நாங்கள் சோத்திருக்கிறோம். ஆண்டவரே, சகோதரன் மூலமாக ஆண்டவரே நீதாமே கர்த்தாவே உடைய வார்த்தைகளை எங்களுக்கு மொழிபெயர்த்து கொடுக்கும்படியாக நாங்கள் வேண்டிக் கொள்கிறோம். அடிமை கூட உடைய கரத்தில் ஒப்புக் கொடுக்கிற கர்த்தாவே, உடைய வார்த்தை மூலமாக அடிமையோடு கூட கர்த்தாவே இடைபடுவீராக, பேசுவீராக, காரியங்களை வெளிப்படுத்துவீராக. பரிசுத்த ஆவியான தாமே எங்களுக்கு ஆண்டவரே உம்முடைய கர்த்தாவே புதைப்பொருள்களை வெளிப்படுத்திக் கொடுக்கும்படியாக நாங்கள் வேண்டிக் கொள்கிறோம். உடைய திரு கரத்திலே ஒப்புக் கொடுக்கிறோம். ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் பரிசுத்த நாமத்தினாலே வேண்டிக் கொள்கிறோம் பிதாவே, ஆமென். இங்கே 12வது குறிப்பு தேவனை பிரியப்படுத்துதல். 12వ గుర్తింపు దేవుని సంతోషపరచుట. సారీ 8வது குறிப்பு தேவனை பிரியப்படுத்துதல். క్షమించండి, 8వ గుర్తింపు ఏంటంటే దేవుని సంతోషపరచ. இங்கே 12வது குறிப்பிலே தேவனுக்காக முன்மாதிரிகளாக இருந்தார்கள். 12వ గుర్తింపు చూసినట్లయితే వారు దేవుని కొరకై ముందు మాదిరిగా నడుచుకున్నారు. நாம் தேவனுக்கு பிரியமாக இருக்கும்போது மற்றவர்களுக்கு நாம் முன்மாதிரியாக இருக்க முடியும். మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో అప్పుడు ఇతరులకు మనం మాదిరిగా జీవిస్తాం. ஆகவே நம்ம தியானித்த இந்த 11 குணங்கள் பரிசுத்தத்துக்கு நம்ம நடத்துகிறது. அதுதான் பரிசுத்தம். కనుక మనం ధ్యానించినటువంటి యొక్క 11 గుణ లక్షణములు అవి పరిశుద్ధత వైపు మనం నడిపిస్తున్నది, అదే పరిశుద్ధత. இப்ப இந்த 12வது குணம், ఇప్పుడు 12వ గుణము the set an example, விசுவாசிகளுக்கு முன்மாதிரியாக இருந்தார்கள். కనుక వారు విశ్వాసులకు మాదిరిగా నడుచుకున్నారు. 7வது வசனம், 7వ వాక్యము, இன்ன விதமாய் எங்களை பின்பற்ற வேண்டும். ఏలాగు మమ్మను పోలి నడుచుకునే వాళ్ళను. 9வது வசனம், 9వ వచనము, எங்களை பின்பற்றும்படிக்கு நாங்கள் உங்களுக்கு மாதிரியா இருக்கோம். మీరు మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకొనుటకే. அவர்கள் மாதிரியாக இருந்தபடினால்தான் எங்களை பின்பற்றுங்கள் என்று சொல்கிறார்கள். వారు మాదిరిగా ఉండటం బట్టే మమ్మను పోలి నడుచుకోవాలని చెప్పగలుగుతున్నారు. பவுல் சொல்கிறார், పౌలు అంటున్నాడు, 1 கொரிந்தியர் 11ஆம் அதிகாரம் 1வது வசனம், 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనము, நான் கிறிஸ்துவை பின்பற்றுவது போல நீங்கள் என்னை பின்பற்றுகளாயிருங்கள். నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. இங்கே தேவனை பின்பற்றுவது போல நாம் ஊழியர்களை பின்பற்ற வேண்டும். కనుక మనము దేవుని పోలి నడుచుకున్న ప్రకారంగా మనము సేవకులను పోలి నడుచుకోవాలి. ஊழியர்கள் தேவனை பின்பற்றினபடினாலே நாம் ஊழியர்களை பின்பற்ற வேண்டும். కనుక సేవకులు దేవుని పోలి నడుచుకున్న దాన్ని బట్టి మనం కూడా వారిని పోలి మనం నడుచుకోవాలి. ஆகவே ஊழியர்களை பின்பற்றும் போது சொல்லும் போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் குணத்தை பின்பற்ற வேண்டும். కనుక చూడండి, సేవకులు అంటే విమర్శనంటే మనము ప్రభు యేసుక్రీస్తు యొక్క గుణాన్ని మనము ఆ విధంగా పోలి నడుచుకోవాలి. இங்கே 3 காரியங்களை
பின்பற்றும்படியாக அவர் மாதிரியாக இருக்கிறார்கள். ఇక్కడ 3 కార్యములు మనం వెంబడించినట్లుగా వారు దానికి మాదిరిలో ఉంటున్నారు. முதலாவதாக మొట్టమొదటిగా 1 Thessalonians chapter 3 verse 6. 1 Thessalonians 2 Thessalonians chapter 3 verse 6. 2వ దశలోనికేయులకు 3వ అధ్యాయము 6వ వచనము. 2 Thessalonians 3:6. சகோதரரே, எங்களிடத்தில் ஏற்றுக்கொண்ட முறைமையின்படி. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము ஒழுங்கற்று நடக்கிற எந்த சகோதரனை விட்டு விலக வேண்டும். కనుక బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని ఎదురు నుండి తొలగిపోవాలను. ஆக்சுவலி அந்த ஒழுங்கா டிசிப்ளின் என்ற வார்த்தை இருக்கணும். ஒழுங்காக இருக்க வேண்டும், கிரமமாக இருக்க வேண்டும். క్రమము అనేటువంటి మాట చూస్తుంటున్నాం. ஆங்கிலத்திலே டிசிப்ளின் என்று இருக்கிறது. ఇంగ్లీష్ లో డిసిప్లిన్ అనే మాట ఇవ్వబడుతున్నది. தமிழிலே ஒழுக்கம், ஒழுக்கம் என்று இருக்கிறது. తమిళ్లో కూడా క్రమం అని ఉంటున్నది. ஆக ஒழுக்கம் என்று சொன்னால் பள்ளியிலே இல்ல கல்லூரியிலே சபைகளிலே நாம் ஒழுங்காக இருப்பதுதான் ஒழுக்கம். కనుక చూడండి, మనకు క్రమంగా అంటే మన స్కూల్లో కానీ, మన కాలేజెస్ లో కానీ, మన సంఘంలో కానీ మనం క్రమంగా నడుచుకుంటే అది ఒక క్రమం అని చెప్తుంటున్నాం. ஆக முதலாவதாக டிசிப்ளின், ஒழுக்கம் இருந்தது. మొట్టమొదటిగా వారిలో క్రమం ఉండేది. அதற்கு தமிழ் இன்னொரு வார்த்தை இருக்கிறது, கட்டுப்பாடு. దాంట్లో తమిళ్లో ఇంకో మాట ఉంటున్నది, దానికి కట్టుబడి ఉండుట. రెండవదిగా அவர்களுக்குள்ளாக ஒரு டிவோட்டட் லைஃப் இருந்தது, தெய்வ பக்தி உள்ள வாழ்க்கை இருந்தது. వారిలో ఒక దైవ భక్తి అయిన జీవితం కనబడుతూ వచ్చింది. தெய்வ பக்தி உள்ள வாழ்க்கை, దైవ భక్తి కలిగిన జీవితము. அவர்களுக்கு டிசிப்ளின் மாத்திரமல்ல, కనుక వారి యొద్ద అక్కడ క్రమము మాత్రమే కాదు, டிவோட்டட் லைஃப் இருந்தது. వారు దైవ భక్తి కలిగినటువంటి జీవితం కూడా కనబడుతూ వచ్చారు. ஆக இந்த தெய்வ பக்தி உள்ள வாழ்க்கை எப்படி நாம் பெற முடியும்? కనుక ఈ దైవ భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం ఏ విధంగా పొందగలము? We should have divine words. தெய்வீக வார்த்தைகளை பெற்றிருக்க வேண்டும். మనము దేవుని యొక్క దైవికమైనటువంటి మాటలు పొంది ఉండాలి. 2 Thessalonians 2వ అధ్యాయం, 2 Thessalonians chapter 2 2వ దశలోనికేయులకు 2వ అధ్యాయం verse 15, 15வது வசனம். 15వ వచనం. ஆகையால் சகோதரரே, நீங்கள் நிலை கொண்டு வார்த்தினாலாவது நிருபத்தினாலாவது நாங்கள் உங்களுக்கு உபதேச முறைமைகளை கை கொள்ளுங்கள். కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనాను మా పత్రిక వలనైనాను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. இங்க வார்த்தை என்று பார்க்கிறோம். ఇక్కడ మాట అని చూస్తున్నాం. அது தேவனுடைய வார்த்தை. అది దేవుని యొక్క మాట. அடுத்தது உபதேசம் என்று பார்க்கிறோம். తర్వాత బోధింపబడట, బోధ అని చూస్తున్నాం. ஆக இது போதனை, தேவனுடைய வார்த்தை, இதுதான் தெய்வீக வார்த்தை. చూడండి, దేవుని యొక్క మాటలు, బోధ, ఇవన్నీ కూడా దైవికమైనటువంటి మాటలు కనబడుతున్నవి. ஆகவே தமிழ்ல அதற்கு கண்ணியம் என்று சொல்வார்கள். கண்ணியம், மாரல் லைஃப், கண்ணியம். కనుక తమిళ చూసినట్లయితే మనము కన్యం వివేకంగా నడుచుకుంటా. ஆகவே நான் சொல்லுகிற வார்த்தைகள் தமிழ் வார்த்தைகள் கடினமான வார்த்தைகள் తమిళ మాటలు కొంచెం కఠిన రాకుండా ఉండవచ్చు, కొంచెం కఠినంగా இல்ல, கஷ்டமான வார்த்தைகள், கட்டிగా கடின ஹார்ட் வேர்ட்ஸ், కొంచెం కఠినమైన మాటలుగా ఉంటుంది. ஆகவே முதலாவதாக కనుక మొట్టమొదటిగా கட்டுப்பாடு, டிசிப்ளின். మొట్టమొదటిగా కట్టుబడి ఉండుట, లేకపోతే క్రమముగా ఉండుట. இரண்டாவது கண்ணியம், டிவைன் வேர்ட்ஸ், டிவோட்டட் லைஃப். కనుక రెండవదిగా దైవ భక్తి కలిగినటువంటి జీవితము. மூன்றாவதாக டியூட்டி, கடமை. మూడవదిగా బాధ్యత. 2 Thessalonians 3వ అధ్యాయం 8వ వచనం. 2వ దశలోనికేయులకు 3వ అధ్యాయము 8వ వచనం. ஒருவனிடத்தில் இலவசமாய் சாப்பிடாமலும் உங்களில் ஒருவனும் பாரமா இராதபடிக்கு இரவும் பகலும் பிரயாசத்தோடும் வருத்தத்தோடும் வேலை செய்து சாப்பிட்டோம். ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయొచ్చు జీవనం చేస్తుంది. அவர்கள் வேலை செய்தார்கள், பணி செய்தார்கள். వారు పని చేశారు. தட் இஸ் த டியூட்டி, அது கடமை, అది బాధ్యత. தமிழ்நாட்டிலே டிஎம்கே, திராவிட முன்னேற்ற கழகம் என்கிற ஒரு கட்சி இருக்கிறது. తమిళనాడులో డిఎంకే, ద్రావిడ మున్నేట్ర కళగం అనేటువంటి ఒక ఒక కక్షి అంటే ఉండేది. நான் அந்த கட்சி சேர்ந்தவன் என்று நினைக்க வேண்டாம்.
దాన్ని బట్టి ఆ యొక్క పార్టీ చెందిన అనుకోవద్దు. அதை அந்த கட்சியை ஆரம்பித்த திரு அண்ணாதுரை அவர்கள் 3 வார்த்தைகளை சொன்னார்கள். ఆ యొక్క పార్టీని ప్రారంభించినటువంటి అన్నాదురై 3 మాటలు చెప్పాడు. அந்த 3 வார்த்தைகள் தான் அவர்கள் குறிக்கோளாக மோட்டோவாக இருக்கிறது. ఆ 3 మాటలే ఆ యొక్క పార్టీ యొక్క లక్షణంగా కనబడుతుంది, గుడిగా కనబడుతుంది. ஒன்று கடமை. బ్రదర్ 1 మినిట్. ఇమానియల్ కొంచెం మీరు అది ఆ స్పీకర్ కొంచెం దగ్గరగా పెట్టుకోండి, మైక్రోఫోను సౌండ్ కొంచెం పెద్దగా వినిపించేటట్టుగా పెట్టి. అది కొంచెము ఇప్పుడు అంకుల్ అట్లా కొంచెం పెద్దగా మాట్లాడండి. అది కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడండి. ఓకే బ్రదర్. கடமை, బాధ్యత, గణ్యం, కనుక వివేకంగా ఉండుట, కట్టుపాడు. కట్టుబడి ఉండుట. అదే ఇంగ్లీష్లో சொன்னேன். డిసిప్లిన్, క్రమము, డివోటెడ్ లైఫ్ అండ్ డ్యూటీ. భక్తి, క్రమంగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, తర్వాత బాధ్యత కలిగి ఉండాలి. సో உலக பிரகாரமான இந்த கட்சிக்காரர்கள் இப்படி ஒரு டிசிப்ளினாக இருக்கும்போது ஆவிக்குரிய விசுவாசிகள் நம் எத்தகைய டிசிப்ளினாக క్రమமாக ఒழுங்காக இருக்க வேண்டும். కనుక లోక సంబంధమైనటువంటి పార్టీకి చెందిన వారే ఇంత క్రమంగా వాళ్ళు ఉంటున్నప్పుడు ఆత్మీయమైనటువంటి మనము ఆత్మీయమైన సంబంధం చెందిన మనము ఎంత క్రమంగా ఉండాలి. ஆக முதலாவதாக டிசிப்ளின் குறித்து நாம் பார்க்க போகிறோம். కనుక మొట్టమొదటిగా క్రమము అనేటువంటి దాని గురించి మనం చూడబోతున్నాం. ஆகவே நாம் எந்த அளவுக்கு கட்டுப்பாடாக ஒழுக்கமாக இருக்கிறோமோ அந்த அளவுக்கு நாம் பரிசுத்தமாக இருக்க முடியும். కనుక మనం ఎంతగా క్రమముగా కట్టుబడి ఉంటామో అంతగా మనం పరిశుద్ధముగా కనబడగలము. நம்முடைய ஊழியத்திலே, நம்முடைய வேலையிலே, మన యొక్క పరిచర్యలో, మన యొక్క ఉద్యోగంలో, நம்முடைய படிப்பிலே, நம்முடைய தொழிலிலே, మన యొక్క చదువులో, మన యొక్క వృత్తిలో, நம்முடைய வியாபாரத்திலே, మన వ్యాపారంలో, சபையினுடைய நிர்வாகத்திலே, సంఘం యొక్క నిర్వాహకంలో, சமுதாயத்திலே, సమాజంలో, குடும்பத்திலே, మన కుటుంబంలో, ஏன் தனிப்பட்ட விதத்திலே கூட நாம் டிசிப்ளினாக இருக்க வேண்டும். కనుక ఇంకా చెప్పాలంటే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం క్రమం కలిగి ఉండాలి. ஆகவே சீஷர்களுக்கு ஆங்கிலத்தில் என்ன பேருனா டிசைபிள்ஸ். కనుక శిష్యులకు ఇంగ్లీష్ లో డిసైపుల్స్ అని అంటారు. டிசைபிள் என்று சொன்னால் டிசிப்ளின் பர்சன், ஒழுக்க நிறைந்தவன் தான் சீஷன். కనుక డిసైపుల్ అంటే డిసిప్లిన్డ్ పర్సన్, అంటే క్రమము కలిగిన వాడే శిష్యుడిగా ఉంటున్నాడు. எப்படி குரு டிசிப்ளின் பர்சனாக இருக்கிறாரோ அப்படிதான் சீஷர்களும் டிசிப்ளின் பர்சனாக இருப்பார்கள். ఏ విధంగా అయితే ఒక గురువు ఎట్ట క్రమమైనటువంటి వ్యక్తిగా ఉంటాడో ఆ విధంగా తను వెంబడించేటువంటి ఆ యొక్క శిష్యులు కూడా ఆయన వల్ల క్రమంగా ఉండాలి. ஆகவே இந்த டிசிப்ளினை, கட்டுப்பாட்டை சீஷர்கள் தங்களுடைய எஜமானான, குருவான, ஆசிரியரான ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவிலே கற்றுக்கொண்டார்கள். కనుక ఈ యొక్క శిష్యులు అనేటువంటి వీరు తమ యజమానుడు అయినటువంటి, గురువు అయినటువంటి, బోధకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆ విధంగా నేర్చుకున్నారు. அவர்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை எப்படி அழைத்தார்கள்? వారు ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగా పిలిచారు? யோவான் 1:38. జాన్ 1:38. యోహాను సువార్త మొదటి అధ్యాయము 38వ వచనం. 38. இயேசு திரும்பி அவர்கள் பின் செல்கிறதை கண்டு என்ன தேடுகிறீர்கள் என்றார். அதற்கு அவர்கள், ரபி, நீ எங்கே தங்கியிருக்க என்று கேட்டார்கள். ரபி என்பதற்கு போதகரே என்று அர்த்தமாம். యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. ஆகவே ரபி என்று சொன்னால் போதகர். కనుక రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. நீங்க ரவி நினைச்சுக்காங்க, ரவி நத்தானியல் நினைச்ச, ரவி இல்ல, ரபி. కనుక అది రవి కాదు, రవినాథన్ గారు. రవి అంకుల్ కాదు, రబి బోధகர். కనుక రవి అంకుల్ కాదు, రబ్బీ అంటే బోధకుడు. ஆகவே யூதர்கள் தங்களுடைய பாஸ்டரை, போதகரை ரபி என்று தான் இன்றைக்கு அழைப்பார்கள். కనుక యూదులు ఇప్పుడు కూడా చూసినట్టయితే వారి యొక్క పాస్టర్ని లేకపోతే వారు బోధించే వారిని రబ్బీ అని పిలుస్తుంటారు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவே இப்படி சொல்கிறார். ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఆ విధంగా అంటున్నారు వారు. జాన్ చాప్టర్ 13:13. ప్రభువైన యేసుక్రీస్తే ఈ విధంగా అంటున్నాడు యోహాను సువార్త 13:13లో. யோவான் 13:13, நீங்கள் என்னை போதகர் என்றும் ஆண்டவர் என்றும் சொல்கிறீர்கள்,
நீங்கள் சொல்கிறது சரியே, நான் அவர்தான். బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. இங்க ஆண்டவராக இயேசுக்கு சொல்கிறார், நான் உங்களுக்கு போதகர். ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను మీకు బోధకుడను. இந்த வேத ஆராய்ச்சியிலே கலந்து கொண்டிருக்கிற என் அருமையான சகோதரனே, என் அருமையான சகோதரியே, ஆண்டவராக இயேசு கிறிஸ்து உங்களுக்கு போதகர் என்று சொல்ல முடியுமா? ఈ యొక్క బైబిల్ దాని కుడికిలో కలుసుకున్నటువంటి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మీరు ప్రభు యేసుక్రీస్తు నాకు బోధకుడు అని మీరు చెప్పగలుగుతున్నారా? அவர் உங்களை பார்த்து நீங்கள் என்னுடைய சீஷர் என்று சொல்ல முடியுமா? ఆయన మిమ్మల్ని చూచి మీరు నాకు శిష్యులని అని చెప్పగలడా? அப்படியானால் சேஷர்களுக்குள்ள இந்த கட்டுப்பாடு, ஒழுக்கம், கிரமம், டிசிப்ளின் உங்களுக்குள் இருக்கிறதா? కనుక అలాగైతే శిష్యులకు ఉండేటువంటి యొక్క క్రమము, ఇక్కడ కట్టుబడి ఉండుట, ఇవన్నీ మీలో ఉంటున్నావా? ஆகவே நாம் தேவனுடைய சீஷர்கள், we are disciplined person should have disciplined life. కనుక మనము క్రమంగా ఉన్నటువంటి వారము దేవుని యొక్క శిష్యులు ఉంటున్నాం కనుక మనకు క్రమమైన జీవితం కలిగి ఉండాలి. 2 தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே 2 దశలోనికేయులకు 3వ అధ్యాయము 6వ వచనంలో பவுல் என்ன சொல்கிறார்? పౌలు ఏం చెప్తున్నాడు? 2 Thessalonians chapter 3 verse 6. 2 దశలోనికేయులకు 3వ అధ్యాయము 6వ వచనము. எங்களிடத்தில் ஏற்றுக்கொண்ட முறைமையின்படியே, మా వలన పొందిన బోధన ప్రకారము, that is the method, the manners which the order they learned. కనుక వారు నేర్చుకున్నటువంటి ఆ యొక్క బోధన, ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క క్రమము. ఆంగ్లத்திலே that is the order it is given, it is in order. కనుక ఇంగ్లీష్ లో చూసినట్లయితే అది ఒక ఆర్డర్, అంటే ఒక పద్ధతిగా లేక క్రమంగా ఉన్నట్లు చూస్తున్నాం. ஆர்டர் என்று சொல்லும்போது சில சபைகளிலே the order of the service என்று சொல்லி எழுதப்பட்டிருக்கும். కనుక ఆర్డర్ అన్నప్పుడు కొన్ని సంఘాల్లో ఆర్డర్ ఆఫ్ ద సర్వీస్ అని రాయబడి ఉంటున్నది. முதலாவது ஜெபம், 2வது பாடல், 3வது பிரசங்கம், 4வது அப்படி சொல்லி ஒவ்வொரு கிரமமாக செய்வார்கள். కనుక సర్వీస్ అంటే దాని యొక్క క్రమం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత వాక్యము, తర్వాత అనేటువంటి క్రమాలు రాస్తూ ఉంటారు. ஆகவே இத்தகைய ஒழுக்கம், கட்டுப்பாடு, கிரமம், முறைமை நம்மிடத்தில் காணப்பட வேண்டும். కనుక అలాంటి ఒక క్రమము, ఒక కట్టుబడి క్రమం అనేది మన జీవితంలో కనబడుతూ ఉండాలి. ஒரு சபையிலே இத்தகைய ஒழுக்கம், கட்டுப்பாடு இல்லை. ఒక సంఘంలో చూసినట్లయితే ఇలాంటి క్రమము, కట్టుబడి ఉండుట కనబడలేదు. அந்த சபைதான் கொரிந்தியர் சபை. ఆ సంఘమే కొరింథీయుల సంఘము. பவுல் என்ன எழுதுகிறார்? పౌలు ఏం రాస్తున్నాడు? 1 கொரிந்தியர் 14ஆம் அதிகாரம் 40வது வசனம். 1 Corinthians chapter 14 verse 40. మొదటి కొరింథీయులకు 14వ అధ్యాయము 40వ వచనము. சகலமும் நல்லொழுக்குமாயும் கிரமமாயும் செய்ய கடவது. All things should be in orderly manner. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. దయచేసి இந்த வார்த்தை குறித்துக் கொள்ளுங்க. சகலமும், దయచేసి ఆ మాటను గుర్తించండి. సమస్తమును, ஏதோ 1 2 மாத்திரமல்ல, சகலமும் கிரமமாக இருக்க வேண்டும். కనుక ఏదో 1 2 మిగతా ఇవి మాత్రమే కాదు, కానీ సమస్తమును క్రమంగా ఉండాలి. இந்த 1 கொரிந்தியர் 14ஆம் அதிகாரத்தை நீ வீட்டிலே சென்று வாசியுங்கள். ఈ యొక్క మొదటి కొరింథీ 14వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి చూడండి. அங்கு 2 முக்கிய காரியங்களை குறித்து பவுல் சொல்கிறார். ఇక్కడ పౌలు 2 విధమైన ముఖ్యమైన కార్యముల గురించి చెప్తూ ఉంటున్నాడు. முதலாவதாக మొదటిగా 14ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே 14వ అధ్యాయము 2వ వచనంలో அந்நிய பாஷை, అన్య భాషలు. 14ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலே தீர்க்க தரிசனம். మొదటి వచనం చూసినట్లయితే అక్కడ ప్రవచించుట. இவைகளுக்குள்ள குழப்பம் இருக்கிறது. కనుక వాటిలో వారికి ఎంతో గలిబిలి ఉంటున్నది. ஆக விசுவாசிகளாக நாம் நன்கு இதை அறிந்து கொள்ள வேண்டும். కనుక విశ్వాసులమైనటువంటి మనము దీన్ని బాగా నేర్చుకోవాలి. அந்நிய பாஷை என்றால் என்ன? தீர்க்க தரிசனம் என்றால் என்ன? కనుక భాషలు లేకపోతే అన్య భాషలు అంటే ఏంటి, ప్రవచనం అంటే ఏంటి, இதை கிரமமாக செய்கிறார்களா? ఇవి క్రమంగా చేస్తుంటున్నారా? முதலாவதாக நாம் அந்நிய பாஷை குறித்து பார்க்க போகிறோம். మొదటిగా మనం అన్య భాషల గురించి చూడబోతున్నాం. 1 கொரிந்தியர் 14ஆம் அதிகாரம் 22வது வசனம். 1 Corinthians chapter 14 verse 22. మొదటి కొరింథీయులకు 14వ అధ్యాయము 22వ వచనము. அப்படி இருக்க அந்நிய பாஷைகள் விசுவாசிகளுக்கு அடையாளமா இராமல்
కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైనది. 1 by 1 சொல்லுங்க brother. అన్ని భాష విశ్వాసులకు கிடையாது. కనుక అడయాళం கிடையாது. అన్య భాషలు విశ్వాసులకు అవి సూచకములు కాదు. இல்ல அதே வசனம் படிங்க. அவிசுவாசிகளுக்கு அடையாளமாக இருக்கிறது. ప్రవచించుట అవిశ్వాసులు కాదు విశ్వాసులకే. See these particular tongues is not mean for the believers, it is for unbelievers. చూడండి, భాషలు అనేవి అన్య భాషలు అనేవి విశ్వాసులు కాదు, అవి అవిశ్వాసులకు. இப்ப சொல்லுங்க, ஞாயிற்றுக்கிழமையில சபைகளிலே விசுவாசிகள் அதிகமா வருகிறார்களா அவிசுவாசிகள் அதிகமா வருகிறார்களா? కనుక ఇప్పుడు చెప్పండి, సంఘంలో అక్కడ ఆదివారం చూసినట్లయితే విశ్వాసులు ఎక్కువగా వస్తున్నారా అవిశ్వాసులు ఎక్కువగా వస్తున్నారా? அது எந்த சபையா எடுத்துக்கொள்ளுங்கள், అది ఏ సంఘం అని కూడా తీసుకోండి. அப்போ ஞாயிற்றுக்கிழமைகளிலே அந்நிய பாஷை பேசுவது சரிதானா? అప్పుడు ఆదివారాల్లో అన్య భాషలు మాట్లాడుట సరైన కార్యమా? பிரியமானவர்களே, இது டிசிப்ளின் கிடையாது, இது சரியான முறைமை அல்ல. ప్రియులరా, ఇది క్రమము కాదు, ఇది సరైన పద్ధతి కాదు. రెండవదిగా எத்தனை பேர் அந்நிய பாஷை பேச வேண்டும்? ఎంతమంది యొక్క భాష అన్య భాష మాట్లాడాలి? 27వ వచనం, 27వ వచనము, verse 27. யாராவது அந்நிய பாஷையிலே பேசுறது உண்டானால் 2 பேர் அல்லது 3 பேர் பேசவும். భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు, అవసరమైన ముగ్గురికి మించకూడదు. இப்போ நீங்க போய் பாருங்க, எந்த சபையில அந்நிய பாஷை பேசுகிறார்களோ 3 பேர் பேசுறாங்களா 300 பேர் பேசுறாங்களா? కనుక ఇప్పుడు మీరు చూడండి, ఏ సంఘంలో అయితే అన్య భాషలు మాట్లాడుతున్నారో ఆ సంఘంలో ముగ్గురు మాట్లాడుతున్నారా లేకపోతే వచ్చిన 300 మంది మాట్లాడుతున్నారా? இல்ல 300 பேர் அந்நிய பாஷை பேசுறாங்க. కనుక అక్కడ వచ్చినటువంటి 300 మంది కూడా అందరు కలిసి కేకలు పెడుతూ గగ్గోలు పెడుతూ ఆ విధంగా అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. பேசுகிற நான் கூட அந்நிய பாஷை பேசணும்னு தான். కనుక మాట్లాడినటువంటి అంకుల్ కూడా ఒకదిన మంది అన్య భాష మాట్లాడిన వాడే. అన్య భాష 3 பேர் தான் பேச வேண்டும், మాక్సిమం 3 பேர் தான் பேச வேண்டும். కనుక అన్య భాష అనేది ఎక్కువ శాతం ఎక్కువ పక్షం చేసేటైతే ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. అదే వచనத்திலே, అదే వచనంలో மூன்றாவதாக என்ன பார்க்கிறோம்? మూడవదిగా ఏం చూస్తున్నాము? ஒருவராக பேச வேண்டும், ஒவ்வொருத்தரா பேசணும். చూడండి, వంతుల చొప్పున మాట్లాడండి, ఒక్కొక్కరు ఒక తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉండాలి. நீங்க பார்க்கிற சபையில ஒவ்வொருத்தரா பேசுறாங்க. మనం చూసేటువంటి సంఘంలో ఒకరు తర్వాత మాట్లాడుతున్నారా? అట్ ఈ టైంలో எல்லாரும் பேசுறாங்க, all are crying, all are shouting. కనుక ఒకే సమయంలో అందరూ ఏడుస్తున్నారు, అందరూ అక్కడ కేకలు వేస్తుంటారు. அடுத்தது முக்கியமான காரியம், తర్వాత ఎంతో ముఖ్యమైన కార్యము, நான்காவதாக ஒருவன் அர்த்தத்தை சொல்ல வேண்டும். నాలుగవదిగా వీటన్నిటికీ ఒకడు అర్థం చెప్పవలెను. எத்தனை பேர் అన్ని భాషలు అర్థం சொல்லிருக்காங்க சொல்லுங்க? ఎంతమంది మాట్లాడేటువంటి అన్ని భాషలకు అర్థం చెప్పగలరు చెప్తున్నారు? సరే, అన్ని భాషனா என்னங்க? సరే, అన్ని భాష అంటే ఏంటి? అన్ని భాష சொன்னா அது లాంగ్వేజ్, அது ஒரு భాష, ஒரு மொழி. కనుక అన్య భాష అంటే అది ఒక భాష, ఒక లాంగ్వేజ్ అని చూస్తున్నాం. நான் தமிழ்ல பேசுகிறேன், అంకుల్ తమిళ్లో మాట్లాడుతున్నాడు, சகோதரி இமானுவேல் அவர்கள் தெலுங்குல சொல்கிறார்கள். సోదరి ఇమానుయేల్ గారు తెలుగులో మాట్లాడుతున్నాడు. எனக்கு தெலுங்கு தெரியாது, అంకుల్ కి తెలుగు తెలియదు. ஆகவே எனக்கு தெலுங்கு பாஷை அந்நிய பாஷை. కనుక అంకుల్ కి తెలుగు భాష అది అన్య భాష. நம்முடைய சபைகளில் என்ன செய்கிறோம்? మన సంఘాల్లో మనం ఏం చేస్తున్నాము? ఉదాహరణமாக ఎబ్రోన్ హైదరాబాద్ సభையிலே, ఉదాహరణ తీసుకుంటే హెబ్రోన్ హైదరాబాద్ లో, இல்ல சென்னையிலே ஜெகோஷமா சபையிலே, లేకపోతే చెన్నైలో జెహోషమా సంఘంలో ஒரு சகோதரர் இங்கிலீஷ்லே செய்து கொடுப்பார். ఒక సహోదరుడు ఇంగ్లీష్ లో వర్తమానం ఇస్తూ ఉంటాడు. ஒரு சகோதரர் தெலுங்குல மொழிபெயர்ப்பார். ఒక సహోదరుడు దాన్ని తెలుగులో తర్జుమా చేస్తుంటాడు. இன்னொரு சகோதரர் தமிழிலே அல்லது హిందీలో மொழிபெயர்ப்பார். ఇంకొక సహోదరుడు తమిళ్లో లేకపోతే హిందీలోనికి తర్జుమా చేస్తుంటాడు. இப்ப சொல்லுங்க, மேடையில் எத்தனை பேர் இருக்காங்க? ఇప్పుడు చెప్పండి, అక్కడ పుల్పిట్లో ఎంతమంది ఉంటున్నారు? மூன்று பேர் இருக்காங்க. ముగ్గురు మాత్రం ఉంటున్నారు. வேதம் சொல்லுகிறது அந்நிய பாஷை பேசுவது 3 பேர் மட்டும் இருக்க வேண்டும். కనుక బైబిల్లో రాయబడి ఉంటున్నది, భాషలు మాట్లాడేవారు ముగ్గురికి మించకూడదు. ஒவ்வொருவராக பேச வேண்டும், ఒక్కొక్కరు మాట్లాడాలి. ఇంగ్లీష్లో பேசின பிறகுதான் தமிழ்ல பேசணும். ఇంగ్లీష్ లో మాట్లాడిన తర్వాత తమిళ్లో మాట్లాడాలి. தமிழ்ல பேசின பிறகுதான் தெலுங்குல பேசணும். తమిళ్లో మాట్లాడి అయిపించిన తర్వాత తెలుగులో మాట్లాడండి. இப்ப உதாரணத்துக்கு தெலுங்குலயும் இங்கிலீஷ் தமிழ்ல 3 பேர் பேசிட்டே இருந்தாங்கன்னு நீங்க என்ன நினைப்பீங்க? కనుక
ఉదాహరణకి తెలుగులో, తమిళ్లో, ఇంగ్లీష్ లో ముగ్గురు ఒకేసారి మాట్లాడుతూ ఉన్నట్లయితే మనం ఏమనుకుంటాం? நம்ம அங்க உட்கார்ந்துருக்க ஓடியே போயிடும். ఎవరు అక్కడ కూర్చోరు, అందరూ పారిపోతారు. இதுதான் வேதத்தில் சொல்லப்பட்ட கிரமம். కనుక ఇదే బైబిల్లో చెప్పబడినటువంటి క్రమము. ஆகவே அன்னோன் டங்ஸ் என்று சொன்னால் அது அந்நிய பாஷை என்று சொன்னால் அது பாஷைகளை குறித்து பேசுகிறது. కనుక తెలియని భాషలు లేకపోతే అన్య భాషలు చెప్పినట్లయితే ఇవన్నీ కూడా భాషల గురించి మాట్లాడుతూ ఉంటున్నవి. இதை குறித்து பவுல் சொல்கிறார். దీని గురించి పౌలు అంటున్నాడు 1 கொரிந்தியர் 14ஆம் அதிகாரம் 10வது வசனம். 1 కొరింథీ 14:10. உலகத்திலே எத்தனை விதமான பாஷைகள் உண்டாயிருக்கிறது? లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను. அந்த பாஷைகளை குறித்து தான் சொல்கிறார். ఆ భాషల గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. பவுலுக்கு அநேக பாஷைகள் தெரியும். పౌలుకి అనేకమైనటువంటి భాషలు తెలుసు. 18வது வசனம் 18th verse. 18వ వచనము. உங்கள் எல்லோரிலும் நான் அதிகமாக பாஷைகளை பேசுகிறேன். నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ஆகவே பவுல் அப்போஸ்தலன் அதிகமான ஐரோப்பிய நாடுகளுக்கு ஊழியத்திற்காக சென்றபடினாலே அதிகமான மொழிகளை கற்றிருக்கிறார். కనుక అపోస్తలుడైనటువంటి పౌలు ఐరోపా దేశాల్లో అనేక దేశాల్లో పరిచర్ల కొరకే వెళ్ళిన దాన్ని బట్టి ఆయన అనేకమైనటువంటి భాషలు నేర్చుకొని ఉన్నాడు. அவருக்கு கிரேக்க பாஷை தெரியும். ఆయనకి గ్రీకు భాష తెలుసు. எபிரேயர் லத்தீன் பாஷை தெரியும். హెబ్రీ లతీన్ భాష తెలుసు. அராமிக் பாஷை தெரியும். అరబీ అంటే అరమిక్ భాష తెలుసు. அராமிக் பாஷையில் தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பேசினார். అరమిక్ భాషలోనే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడాడు. அவர் கிரேக்க தேசம் சென்றபடினாலே கிரேக்க பாஷையில பேசினார். ఆయన గ్రీకు దేశానికి వెళ్ళిన దాన్ని బట్టి గ్రీకు భాషలో కూడా మాట్లాడాడు. ஸ்பெயின் நாட்டுக்கு சென்றபடினாலே ஸ்பெயின் தேசத்தை பேசினார். కనుక స్పెయిన్ దేశానికి వెళ్ళిన దాన్ని బట్టి స్పెయిన్ లో ఉన్నటువంటి భాషను కూడా నేర్చుకొని మాట్లాడాడు. எகிப்திலே இருந்த ஜனங்கள் இருந்தபடினாலே எகிப்து பாஷையில பேசினார்கள். కనుక ఐగుప్తులో ఉన్న బట్టి ఐగుప్తు జనాల ప్రజల మధ్య ఐగుప్తు భాష కూడా మాట్లాడాడు. இந்த உலகத்திலே 31,000 లాంగ్వేజ్ இருக்கிறது. 31,000 languages are there in the world. చూడండి, లోకమందు 31,000 భాషలు ఉన్నట్లుగా చెప్తుంటున్నాం. நம்முடைய இந்தியாவில் மட்டும் 19,500 భాషలు பேசுறாங்க. 19,500 languages in India. చూడండి, భారతదేశంలో మాత్రము 19,500 భాషలు ఉన్నాయని చెప్తున్నాం. அதுல முக்கியமான பாஷைகள் 22 பாஷைகள். దాంట్లో ముఖ్యమైనటువంటి అధికారిక భాషలు 22 భాషలు. அந்த பாஷை தான் நாம் பேசுகிறோம். தமிழ், தெலுங்கு, கன்னடம், மராட்டி, హిందీ, గుజరాతీ என்று பேசுகிறோம். కనుక ఆ ముఖ్యమైనటువంటి భాషలే మనం తమిళ, తెలుగు, హిందీ, గుజరాతీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాం. ஏன் பிரதர் கன்னடா விட்டீங்களா பிரதர்? கன்னடா சொல்லுங்க. ಕನ್ನಡ ಭಾಷೆ சொல்லுங்க. ನಮ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. கன்னடா கூட ஒரு லாங்குவேஜ் தான். சொல்லுங்க. ஆகவே பாஷைகள் என்று சொல்லும் போது, அந்நிய பாஷை என்று சொல்லும் போது உலக பிரகாரமான பாஷைகளை குறித்து பேசுகிறது. కనుక అన్య భాషలను చెప్పినప్పుడు ఆ భాషలు కూడా లోకంలో ఉన్నటువంటి భాషల గురించి మాట్లాడుతూ ఉన్నది. மற்ற சபையார் ஏதோ சொல்லி பேசுறாங்களா, அது அந்நிய பாஷை அல்ல. కనుక ఇతర సంఘస్థులు ఏదేదో కూర్చి ఏదో చెప్పి మాట్లాడుతుంటారు కదా, అవన్నీ కూడా అన్య భాషలు కాదు. இரண்டாவதாக தீர்க்க தரிசனம். రెండవదిగా ప్రవచనము. தீர்க்க தரிசனம் யாருக்கு அடையாளம்? ప్రవచనాలు ఎవరికి సూచకంగా ఉంటున్నవి? 22வது வசனம். 22వ వచనము. தீர்க்க தரிசனம் யாருக்கு அடையாளம்? ప్రవచనము ఎవరికి సూచకమైనది? தீர்க்க தரிசனமோ அவிசுவாசிகளுக்கு அடையாளம் வராமல் விசுவாசிகளுக்கு அடையாளமாக இருக்கிறது. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నవి. ஆக ஞாயிற்றுக்கிழமையிலே விசுவாசிகள் மத்தியிலே தீர்க்க தரிசனம் சொல்ல வேண்டும். కనుక ఆదివారంలో కూడి వచ్చినప్పుడు విశ్వాసుల మధ్య ప్రవచనాల గురించి మనం చెప్తూ ఉండాలి. ஏதோ குறி சொல்றாங்களா, அது தீர்க்க தரிசனம் கிடையாது. ఏదో సోదు చెప్తున్నారు కదా, అది ప్రవచనం కాదు. வருங்காலத்தை குறித்து சொல்கிறார்களோ அது தீர்க்க தரிசனம் அல்ல. కనుక భవిష్యత్తులో ఈ విధంగా జరగబోతుందని చెప్తున్నారు కదా, అది ప్రవచనం కాదు. தீர்க்க தரிசனம் என்றால் என்ன? ప్రవచనం అంటే ఏమిటి? 2 பேதுரு 1ஆம் அதிகாரம் 21வது வசனம். 2 Peter chapter 1 verse 21. మొదటి పేతురు 1వ అధ్యాయము 21వ వచనం. నాట్ మొదటి పేతురు లేదు, 2 Peter 2 పేతురు 1:21. 2 పేతురు 1:21. 21. தீர்க்க தரிசனமானது ஒரு காலத்து மனுஷனுடைய சித்தத்தினால் உண்டாகவில்லை, தேவனுடைய பரிசுத்த மனிதர்கள் பரிசுத்த ஆவியினாலே ஏவப்பட்டு பேசினார்கள்.
ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. தேவனுடைய மனுஷர்கள் தேவ ஆவியினாலே பேசுகிறதுதான் தீர்க்கதரிசனம். కనుక మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికేదే ప్రవచనము. మనుషులు లేదండి, దేవునుடைய మనుషர்கள். కనుక ఇక్కడ దేవుని యొక్క మనుషులను రాయబడి దేవుని మనుషులు చెప్తున్నాం. வெளிப்படுத்தல் 1ஆம் அதிகாரம், ரெவலேஷன் சாப்டர் 1, ప్రకటన 1వ అధ్యాయం 3வது வசனம். 3వ వచనం. இந்த தீர்க்கதரிசன வசனங்களை வாசிக்கிறவன் సమయం సమస్య కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. தீர்க்கதரிசன வசனம், ప్రవచన వాక్యములు. அவை தீர்க்கதரிசனம் என்பது வேத வசனத்தை குறித்து பேசுகிறது. కనుక ప్రవచన వాక్యం అంటే అది దేవుని యొక్క వాక్య భాగాలు లేఖనం చూపిస్తున్నది. அவை தீர்க்கதரிசனத்தை ஞாயிற்றுக்கிழமைகளிலே சபைகளிலே உரைக்கும் போது என்ன நடக்கிறது? కనుక ప్రవచనాన్ని మనం ఆదివారం సంఘాల్లో అక్కడ చెప్తున్నప్పుడు ఏం జరుగుతున్నది? இப்போது 24வது வசனத்தை வாசிப்போம். 1 கொரிந்தியர் 14ஆம் அதிகாரம் 24வது வசனம். ఇప్పుడు 1 కొరింథీయులకు 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 14 verse 24. 1 కొరింథీ 14:24. எல்லோரும் தீர்க்கதரிசனம் சொல்லுகையில் அவிசுவாசி ஒருவன் கல்லாதன் ஒருவன் உள்ளே பிரவேசித்தால் அவன் எல்லோராலும் உணர்த்தப்பட்டும் எல்லோராலும் நிதானிக்கப்பட்டும் இருப்பான். అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందిన వాడైనను లోపలికి వచ్చినలా అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. 25வது வசனம் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். 25వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. அவனுடைய இருதயத்தின் அந்தகாரங்களை வெளியரங்கமாக்கும், அவன் முகம் குப்புற விழுந்து தேவனை பணிந்து கொண்டு தேவன் மெய்யாய் உங்களுக்குள்ள இருக்கிறார் என்று அறிக்கையிடுவான். இங்கே நன்றாக கவனிங்கள். ఇక్కడ బాగా గమనించండి. ஒரு அவிசுவாசி சபைக்கு வருகிறார். ఒక అవిశ్వాసి సంఘంలోకి వస్తున్నాడు. ஒரு தேவனுடைய தாசன் வேதவசனத்தை போதிக்கிறார். ఒక దేవదాసుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. அதுதான் தீர்க்கதரிசனம். అదే ప్రవచనము. அந்த வசனத்தை கேட்டு ఆ వాక్యాన్ని విని அவர் பாவத்தை உணர்த்தப்படுகிறார், தன் பாவத்தை உணர்கிறார். కనుక అతడు తన యొక్క పాపాన్ని గ్రహిస్తున్నాడు, ரட்சிக்கப்படுகிறார், రక్షించబడుతున్నాడు. பிறகு தேவனை பணிந்து கொள்கிறார். తర్వాత దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. பிரியமானது, இதற்கு பேர் தான் தீர்க்கதரிசனம். ప్రియులారా, దీనికి పేరే ప్రవచనం. நம்முடைய సభைகளிலே நாம் சுவிசேஷ கூட்டம் நடத்தும் போது தீர்மான அட்டைகளை கொடுத்து அநேகர் ஆண்டவராக இயேசு கிறிஸ்து ஏற்றுக்கொண்டு பார்த்திருக்கிறோம். కనుక మన సంఘాల్లో సువార్త కూడికలు జరుగుతున్నప్పుడు కూడికలైన తర్వాత అందరికీ అక్కడ తీర్మానం అట్ట ఇచ్చి అనేకులు మనం చూస్తూ ఉంటున్నాం. ஆகவேதான் பவுல் சொல்கிறார், అందుకని పౌలు అంటున్నాడు 26ஆம் வசனத்துடைய கடைசி பகுதியிலே 26వ వచనం యొక్క చివరి భాగంలో சகலமும் பக்தி விருத்திக்கு ஏதுவாக செய்ய கடவது. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరిగేది. இப்ப நம்ம சபைக்கு வருவோம். ఇప్పుడు మన సంఘాలకు వద్దాం. நம்முடைய சபையில எப்படி நாம் கிரமமாக டிசிப்ளினாக இருக்கிறோம்? మన సంఘాల్లో మనం ఏ విధంగా క్రమంగా ఉంటున్నాం? அருமையான விசுவாசிகளை நன்றாக கவனித்துக் கொள்ளுங்கள். ప్రియమైన విశ్వాసులారా, బాగా గమనించండి. இதை நீங்கள் உங்களுடைய பிள்ளைகளுக்கு சொல்லுங்கள். ఇది మీరు మీ పిల్లలకు బోధించండి. உங்க வாலிபர்களுக்கு சொல்லுங்கள். మీ యవనస్తులకు నేర్పించండి. சில பேர் வயசானவங்க கூட அப்படி பண்றாங்க, அவங்களுக்கு சொல்லுங்க. కొంతమంది పెద్దలు కూడా అర్థం చేస్తున్నారు, వారు కూడా నేర్పించండి. முதலாவதாக நம் சபையில ஜெபிக்கும் போது பேசிக் கொண்டு இருக்கிறோம். మొట్టమొదటిగా సంఘంలో ప్రార్థిస్తున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. இரண்டாவது பிரசங்கம் பண்ணும்போது பேசிக் கொண்டு இருக்கிறோம். రెండవదిగా అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నాం. என்னை போல யாராவது பிரசங்கம் பண்ணாங்கன்னா மற்ற பிரதர்ஸ் உட்காந்துட்டு அவங்க ஒரு பிரசங்கத்தை பண்ணிட்டு எழுதிட்டு இருப்பாங்க. కనుక చూడండి, అంకుల్ లాగా ఎవరైనా బోధిస్తున్నారు, ప్రసంగిస్తారంటే అక్కడ కూర్చున్న వారు అక్కడ ఎన్నకుండా వీరు వేరే బోధన రాస్తుంటారు. அவர் கொடுமை, அது பயங்கர கொடுமை. அது అది ఎంత ఘోరమైన కార్యం. అది ஆராதனைக்கு நாம் ஒரு செய்தி சொன்னால், ఆరాధనకైనా ఒక వర్తమానం అక్కడి నుంచి చెప్తున్నట్లయితే, ஒரு விசுவாசம் ஆராதிக்கும் போது ఒక విశ్వాసి ఆరాధిస్తున్నప్పుడు அவர் ஒரு புதிய செய்தி ஒண்ணு அதுல சேர்த்துக்குவாரு. அவருக்கு தெரிஞ்ச செய்தி எல்லாம் வச்சு ஆண்டவர் ஆராதிப்பார். కనుక ఆయన తనకు తెలిసినటువంటి వర్తమానం దాంట్లో కూడా చొప్పించి ఆయన తన కొత్త వర్తమానంతో ఆరాధిస్తుంటున్నాడు. ஆண்டவருக்கே இவர் இன்னொரு செய்தி கொடுப்பாரு. కనుక దేవునికే ఈయన ఇంకొక వర్తమానం ఇస్తాడు.
ஆக நாம் ஆராதனை செய்யும் போது என்ன சொல்கிறோம்? కనుక మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నాము? நாம் கேட்ட வசனத்து பிரகாரமாக தேவனை ஆராதிப்போம். మనం వినినటువంటి వాక్య ప్రకారము దేవుని మనం ఆరాధించుకుందామని. சில நேரத்துல செய்தி கொடுக்கும்போது சில பேர் அரட்டை அடிப்பாங்க. కానీ కొన్నిసార్లు చూసినట్లయితే అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది అక్కడ కాలక్షేపం చేస్తుంటారు. சில பேர் மொபைல் நோண்டிட்டு இருப்பாங்க. కొంతమంది మొబైల్లో చూస్తూ ఉంటారు. சில பேர் தூங்கிட்டு இருப்பாங்க. కొంతమంది నిద్రపోతుంటారు. சில பேர் வந்து குழந்தைகளை வச்சுட்டு கொஞ்சிட்டு இருப்பாங்க. కొంతమంది చిన్న పిల్లల్ని పెట్టుకొని వారు లాలిస్తుంటారు. விளையாட்டு இருப்பாங்க. ఆడుతూ ఉంటారు. அங்கதான் பிள்ளைகளை வந்து அங்கதான் பாசம் பொங்கும். சபையில் வந்த பிறகுதான் பிள்ளைகள் மேல பாசம் பொங்கிக்கிட்டே இருக்கும். సంఘానికి వచ్చిన తర్వాతనే పిల్లల మీద ప్రేమ పొంగుతూ ఉంటుంది. இதெல்லாம் ஒழுக்கம் அல்ல, இதெல்லாம் ஒழுங்கீனம். இஸ் நாட் எ டிசிப்ளின், இட்ஸ் எ டிஸார்டர் மேனர். కనుక ఇవన్నీ కూడా క్రమములు కాదు కానీ అక్రమములుగా కనబడుతున్నవి. ஆக சில பேர் ஆராதனை நேரத்தில் வெளியில் நின்று பேசிக் கொண்டிருப்பார்கள். కొంతమంది ఆరాధన సమయంలో బయట నిలబడి మాట్లాడుతూ ఉంటారు. சில பேர் பிரசங்கிகளை வந்து கமெண்ட் அடிச்சிட்டு இருப்பாங்க. కొంతమంది బోధించే బోధకుల గురించి వాళ్ళు కొన్ని మాటలు కమెంట్ చేస్తుంటారు. சில பேர் நான் பார்த்திருக்கேன், ஜெப நேரத்துல ஆராதனை நேரத்துல பைபிள் படிச்சுட்டு உட்கார்ந்து இருப்பாங்க. కొంతమంది గమనించుంటున్నాను, అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధన చేసినప్పుడు వీళ్ళు బైబిల్ తెరిచి చదువుతుంటారు. பாவம் பிரதருக்கு வந்து வீட்டுல டைம் இல்ல, அதனால ஆராதனை நேரத்துல ஜெப நேரத்துல வந்து பைபிள் படிப்பாரு. పాప మా బ్రదర్ కి ఇంట్లో టైం లేదనమాట, ఒకవేళ మర్చిపోవడం తెలియదు కానీ ఇక్కడికి వచ్చి జ్ఞాపకం వచ్చి బైబిల్ తెరిచి పాస్టర్ చదువుతుంటాడు. பிரியமானவர்களே, இவைகள் எல்லாம் ஒழுக்கம் அல்ல. ప్రియులారా, ఇవన్నీ కూడా క్రమములు కావు. ஆக 2 தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே కనుక 2 దశలోనికేయులకు 3వ అధ్యాయము 6వ వచనంలో பவுல் சொல்கிறார், எங்களிடத்தில் ஏற்றுக்கொண்ட முறைமையின்படி நடவுங்கள், మా వలన నేర్చుకున్న పద్ధతి ప్రకారం నడుచుకొనండి என்று கட்டளை கொடுக்கிறார். ఆ విధంగా ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. இது ஒழுக்கம் என்பது ஒரு கட்டளை. இட் இஸ் a commandment of God. చూడండి, క్రమము అనేది దేవుని యొక్క ఆజ్ఞగా ఉంటున్నది. So the discipline is the commandment of God. కనుక క్రమం అనేది దేవుని యొక్క ఆజ్ఞగా ఉంటున్నది. ஆகவே இங்க வேதத்தில் என்ன வாசிக்கிறோம்? அவர்கள் தேவனுடைய கட்டளைக்கு கீழ்ப்படிந்து தாங்கள் கிரமமாக நடந்து கொண்டார்கள். కానీ ఇక్కడ మనం చదివినట్లయితే వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వారు తమను క్రమంగా నడుచుకున్నారు. பிரியமானவர்களே, நாம் எப்படி இருக்கிறோம்? ప్రియులారా, మనం ఏ విధంగా ఉన్నాం? ஆக முதலாவதாக நாம் பார்த்தோம் டிசிப்ளின். కనుక మొట్టమొదటి చూసాము అది క్రమము, క్రమశిక్షణ. రెండవదిగా கடமை, டியூட்டி பார்க்க போகிறோம். కనుక రెండవదిగా బాధ్యత చూడబోతున్నాం. அதை 2 தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தில் வாசித்தோம். 2 దశలోనికే 3:8 మనం చదివాం. இரவும் பகலும் பிரயாசத்தோடு, రాత్రింబగళ్ళు పని చేయొచ్చు ప్రయాసంతో చూస్తున్నాం. பிறகு வருத்தத்தோடும் కష్టముతోనూ வேலை செய்தார்கள். వారు పని చేయొచ్చు. இரவும் பகலும் வேலை செய்தார்கள். చూడండి, వారు రాత్రింబగళ్ళు పని చేశారు, பிரயாசத்தோடு வேலை செய்தார்கள், ప్రయాసముతో చేశారు, வருத்தப்பட்டு வேலை செய்தார்கள், కష్టముతో పని చేశారు. இன்னொரு சொல்ல வேண்டிய நெற்றி வேரை சிந்தி, ரத்தத்தை சிந்தி ஆண்டவருக்காக கஷ்டப்பட்டு உழைத்தார்கள். కనుక ఇంకో రీతిగా మనం చెప్పాలంటే వారు తమ చెమటను కార్చి వారి దేవుని కొరకే దేవుని యొక్క సేవను చేస్తుంటున్నారు. கஷ்டப்பட்டு, வேதனைப்பட்டு, வருத்தப்பட்டு ஆண்டவருக்காக ஊழியம் செய்தார்கள். వారు కష్టపడి ప్రయాసపడి ఎంతో విధంగా చెమట కార్చి దేవుని కొరకే సేవ చేస్తుంటున్నారు. அவர்கள் கண்ணீரை சிந்தி கடமை செய்தார்கள். వారు తమ కన్నీటిని కార్చి వారు తమ బాధ్యతను చేస్తుంటున్నారు. அவர்களா ஏசி கார்ல உட்கார்ந்துக்கிட்டு ஃபேன் போட்டுக்கிட்டு கீழே உட்காந்துட்டு ஆயா வந்து அவர் உட்கார்ல அவங்க. కనుక వారందరూ కూడా ఏసీ కార్లో కూర్చొని లేకపోతే ఫ్యాన్ వేసుకొని లోపల కూర్చొని హాయిగా వచ్చి కూర్చోలేదు. அவர்கள் ஆண்டவருக்காக பாடுபட்டார்கள். వారు దేవుని కొరకే శ్రమ పడ్డారు. அந்த பாடுகள் மத்தியிலே கர்த்தருக்காக கடமை செய்தார்கள். they done the duty. కనుక వారి యొక్క శ్రమల మధ్యలో కూడా దేవుని యొక్క బాధ్యతను కార్యం చేస్తుంటున్నారు. 1 தெசலோனிக்கேயர் 2ஆம் அதிகாரம் 9ஆம் வசனம். మొదటి దశలోనికేయులకు 2వ అధ్యాయము 9వ వచనము. 1 Thessalonians chapter 2 verse 9. మొదటి దశలోనికేయులకు 2వ అధ్యాయము 9వ వచనము. சகோதரே, நாங்கள் பட்ட பிரயாசமும் வருத்தமும் உங்களுக்கு ஞாபகம் இருக்கும். உங்களுக்கு ஒருவனுக்கு பாரமா இராதபடிக்கு இரவும் பகலும் வேலை செய்து தேவனுடைய சுவிசேஷத்தை உங்களுக்கு பிரசங்கித்தோம். అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించుకుని. இங்க டியூட்டி சொன்னா நைட் டியூட்டி, டே டியூட்டி பண்றது அந்த டியூட்டி சொல்ல. అంటే ఇక్కడ డ్యూటీ అన్నప్పుడు మరి చేస్తాం కదా, నైట్ షిఫ్ట్
డే షిఫ్ట్ అని చేస్తాం కూడా ఆ డ్యూటీ కాదు. சொல்லுகிறார் இரவும் பகலும் சுவிசேஷத்தை பிரசங்கித்தார்கள். వారు రాత్రింబగళ్ళు దేవుని సువార్త ప్రకటించారు. பிரியமான விசுவாசிகளே, நீங்கள் கர்த்தருக்காக இரவும் பகலும் பிரயாசத்தோடும் வருத்தத்தோடும் சுவிசேஷ ஊழியத்திற்காக கடமை செய்திருக்கிறீர்களா? కనుక ప్రియులారా, మనమందరూ కూడా దేవుని యొక్క పరిచర్యను మనం బోధించే కొరకే, సువార్త ప్రకటించే కొరకే రాత్రింబగళ్ళు కష్టపడి ప్రయాసం చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించుతున్నామా? என்னுடைய வாலிப வயதிலே 15ஆம் வயதிலே ஆண்டவரை ஏற்றுக்கொண்டேன். కనుక అంకుల్ గారు తన యొక్క యవ్వన జీవితంలో అనగా 15వ వయసులో ప్రభువును అంగీకరించుంటున్నాడు. 15 வயசுலிருந்து 55 வயது வரையும் ஆண்டவருக்காக நான் தொடர்ந்து ஊழியம் செய்தோம். కనుక 15వ సంవత్సరం నుండి 55వ సంవత్సరం వరకు విడుకుండా దేవుని కొరకే సేవ చేస్తూ ఉంటున్నారు. சைக்கிளிலே, பஸ்ஸிலே நடந்து கொண்டு வெயில்ல குளிரெல்லாம் சென்று நான் ஊழியம் செய்தோம். కనుక నడిచి వెళ్తూ, లేకపోతే సైకిల్లో వెళ్తూ, బస్సులో ఎండలో చలిలో ఈ విధంగా కూడా నడిచి వెళ్ళాము. அநேக இடத்துல சாப்பாடு கிடையாது, தண்ணீர் கிடையாது. అనేక చోట్ల చూసినట్లయితే వారికి నీళ్లు ఉండదు, అక్కడ ఆహారము ఉండదు. எனக்கு வசதி இருந்தாலும் கூட தேவனுடைய ஊழியர்களோடு கூட விசுவாசிகளோடு கூட பிரயாசப்பட்டு வேதனைப்பட்டு ஊழியம் செய்யப்பட ஒரு பாக்கியத்தை தேவன் எங்களுக்கு கொடுத்தார். కనుక వారికి అందరూ కూడా సేవ చేసే వారందరూ కూడా వసతులు ఉన్నప్పుడు కూడా దేవుని పిల్లలతో, దేవుని యొక్క సేవకులతో కలిసి కష్టపడి ప్రయాసపడి రాత్రింబగళ్ళు చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించుంటున్నాడు. ஆக பாடுகளிலே சந்தோஷப்பட்டு கர்த்தருக்காக ஊழியம் செய்யப்பட ஒரு பாக்கியத்தை நமக்கு கொடுத்தார். కనుక శ్రమలలో సంతోషంగా దేవుని యొక్క సేవం చేతి కొరకై దేవుడు భాగ్యాన్ని అనుగ్రహించుంటున్నాడు. ஆக மூன்றாவது குறிப்பு, మూడవ గుర్తింపు, அவர்களுக்குள்ள என்ன காணப்பட்டது? వారిలో ఏముంటున్నది? தேவனுடைய வார்த்தை டிவோட்டட் லைஃப் இருந்தது. దేవుని యొక్క వాక్యము భక్తి కలిగిన జీవితం కనబడింది. தேவனுடைய வார்த்தை குறித்து நான் வாசிக்கிறோம். దేవుని వాక్యం గురించి చదువుతున్నాం. தயவுசெய்து 1 தெசலோனிக்கர் 1ஆம் அதிகாரம் எடுத்துக்கொள்ளுங்கள். దయచేసి మొదటి దశలోనికేయులకు మొదటి అధ్యాయం తీసుకోండి. 5வது வசனம். 5వ వచనము. சுவிசேஷம். సువార్త. 6வது வசனம். 6వ వచనము. திருவசனம், தேவனுடைய வார்த்தை. దేవుని వాక్యము. இங்க தேவனுடைய வார்த்தை குறித்து நாம் பார்க்கிறோம். ఇక్కడ 6వ వచనంలో వాక్యము అని చూస్తున్నాం. 1 தெசலோனிக்கர் 2ஆம் அதிகாரம் మొదటి దశలోనికేయులకు 2వ అధ్యాయము 3வது வசனம். 3వ వచనము. போதகம் என்று வாசிக்கிறோம். போதகம். బోధ అని చూస్తున్నాం. 4ஆம் அதிகாரம் 2வது வசனம். 4వ అధ్యాయము 2వ వచనంలో இயேசு கிறிஸ்துனுடைய கட்டளை. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. 5ஆம் அதிகாரம் 20வது வசனம். 5వ అధ్యాయము 20వ వచనము. தீர்க்க தரிசனம். ప్రవచించుట. 2 தெசலோனிக்கர் 2ஆம் அதிகாரம் 13வது வசனம். 2 దశలోనికేయులకు 2వ అధ్యాయము 13వ వచనము. மத்திய பகுதியிலே சத்தியத்தை விசுவாசிக்கிறதுனாலே. మధ్య భాగంలో మీరు సత్యమును నమ్ముట వలన. சத்தியம் என்றால் என்ன? సత్యం అనగా ఏంటి? சங்கீதம் 119, కీర్తనలు 119, 142வது வசனம். 142వ వచనము. Psalm 119 verse 142. కీర్తనలు 119, 142 சேர்ந்து வாசிக்கலாம். కలిసి చదువుకుందాం. உம்முடைய நீதி நித்திய நீதி, உம்முடைய வேதம் சத்தியம். కేవలం సత్యము. உம்முடைய வேதம் சத்தியம். నీ ధర్మశాస్త్రము కేవలం సత్యమే. ஆக 12வது குறிப்பாக இங்கு ஊழியக்காரர்கள் விசுவாசிகளுக்கு முன்மாதிரிகளாக இருந்தார்கள். కనుక 12వ గుర్తింపుగా మనం చూసిన కార్యం ఏంటంటే, సేవకులు లేకపోతే పరిచారకులు విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు. They were set an example for the discipline, for the duty and devoted life. కనుక వారు అక్కడ చూసినట్లయితే వారి యొక్క క్రమశిక్షణకు, బాధ్యతకు, అదేవిధంగా భక్తి కలిగిన జీవితానికి వారికి ముందు మాదిరిగా కనబడుతూ వచ్చారు. ஆகவே நம்மிடத்தில் கட்டுப்பாடு, கண்ணியம், தன் கடமை இருக்கும்போதுதான் ஆண்டவர் நாம் பரிசுத்தமாக இருக்க முடியும். కనుక మన యొక్క క్రమశిక్షణ ఉండాలి, అక్కడ భక్తి కలిగి ఉండాలి, తర్వాత బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవునికి ప్రియులుగా ఉండగలము. பிரியமானவர்களே, கடைசியாக ஒரு கேள்வி கேட்டு முடிக்க போகிறோம். ప్రియులారా, చివరిగా ఒక ప్రశ్న వేసి ముగించబోతుంటున్నాం. 2 தெசலோனிக்கர் 3ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே 2 దశలోనికేయులు 3వ అధ్యాయము 9వ వచనంలో பவுல் சொல்லுகிறார், எங்களை பின்பற்றும்படி உங்களுக்கு நாங்கள் மாதிரியாக இருந்தோம். అక్కడ పౌలు చెప్తున్నాడు, మీరు మమ్మును పోలు నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలా చేస్తుంది. எனக்கு அருமையான விசுவாசிகளே, உங்களை பார்த்து அல்ல நீங்கள் போய் யாரிடத்திலும் அப்படி சொல்ல முடியுமா? ప్రియులారా, మిమ్మల్ని చూసి లేకపోతే మీరు వెళ్ళి ఎవరికైనా ఈ విధంగా చెప్పగలరా?
என்னை பாருங்கள், என்னை பின்பற்றுங்கள், நான் உங்களுக்கு மாதிரியா இருக்குன்னு சொல்ல முடியுமா? నన్ను చూడుడి, నన్ను వెంబడించుడి, నేను మీకు మాదిరిగా ఉన్నాను అని చెప్పగలమా? ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்கு முன்மாதிரியாக இருக்கிறார். ప్రభు యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంటున్నాడు. இங்கே தேவனுடைய ஊழியர்கள் பவுல் அப்போஸ்தலர், சில்வான், தீமோத்தேயு முன்மாதிரியாக இருந்தார்கள். ఇక్కడ దేవుని సేవకులైనటువంటి పౌలు, సిల్వాను, అక్కడ తిమోతి దేవునికి వారు విశ్వాసులకు ముందు మాదిరి కనబడుతూ వచ్చారు. சோ தேவனுக்கு முன்மாதிரியான இருக்கிற வாழ்க்கை தான் பரிசுத்தமான வாழ்க்கை. కనుక దేవుని నిమిత్తమై మాదిరిగా ఉండేటువంటి జీవితమే పరిశుద్ధత అనేటువంటి జీవితము. கர்த்தர் தாமே இந்த பரிசுத்தமான ஜீவித்தை நமக்கு கொடுப்பாராக. ప్రభు తన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించును గాక.